నమస్తే ఫ్రెండ్స్, ఈరోజు పోట్లీ బాల్స్ బ్లౌజ్ స్టిచ్చింగ్ చూపిస్తానండి. ఫస్ట్ మనం ఇందులో థర్మాకోల్ పెట్టుకుని ఇలా క్లాత్ 2 ఇంచులు ఉండేలా చూసుకొని కూడా పెట్టుకోవచ్చు. నేనైతే మామూలుగా పెట్టేసి మధ్యలో ఇలా దగ్గర క్లాత్ తీసుకుని ఇలా ముడి వేసుకోవాలి దారంతో. తర్వాత ఇలాగ కొంచెం క్లాత్ ఉండేలాగా కట్ చేసుకోవాలి. ఇలాగ మనం బ్లౌజ్కి ఎన్ని పడితే అన్నీ రెడీ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత బక్రం పీసు కటింగ్ చేసాం కదా, నెక్ దాని చుట్టూ 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగా ఇలాగ లైనింగ్ పీసు జాయిన్ చేసేసుకుని దానికి ఐరన్ చేసుకుంటే దానికి అతుక్కుంటుంది. గమ్ ఉన్న వైపు జాయిన్ చేసుకోండి. గమ్ అంటే మెరుస్తుంది ఒక పక్క, అది క్లాత్ మీదకి వెళ్ళేలా పెట్టుకుని ఐరన్ చేసుకుంటే టిక్ అయిపోతుంది. తర్వాత 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉంచుకున్నాం కదా, అది ఫోల్డ్ చేసి కుట్టేసుకోవాలి. 3 వైపులా ఫోల్డ్ చేసి కుట్టేసుకోవాలి పైన కళ్ళతో. తర్వాత నెక్ చుట్టూ కూడా ఒక స్టిచ్ వేసేసుకోవాలి. ఆ స్టిచ్ లోపల కనిపిస్తుంది మనకి బ్యాక్ సైడు. ఇలాగా రైట్ సైడ్ వైపు పెట్టుకొని పోట్లీ బాల్స్ నేను ఓన్లీ కింద షేప్ నెక్ షేప్ చుట్టూ మట్టుకు పెడుతున్నాను. నెక్ షేప్ చుట్టూ పెట్టుకుని కుట్టుకోవాలి. ఇక్కడ దారం తెగిపోయింది. ఇలాగ ఒక 1 ఇంచ్ గ్యాప్ ఉంచేలా పెట్టేసుకొని ఇలా పోట్లీ బటన్స్ స్టిచ్ చేసుకోవాలి. నేను ఆల్రెడీ రెడీ చేయడం చూపించాను కదా ఫస్ట్. అవి ఇలాగ మనం ఫస్ట్ కుట్టుకున్నాం కదండి, ఆ కుట్టు మీద ఇలా 1 ఇంచ్ గ్యాప్ ఉంచుకుని ఇలా మార్కింగ్ చేసుకుని ఆ మార్కింగ్ మీద పెట్టుకుని 1 ఇంచ్ గ్యాప్లో కుట్టేసుకోవాలి. నేను ఓన్లీ నెక్ చుట్టూ మట్టిగా పెడుతున్నాను, కింద నెక్ వరకే. ఇలా మనం పోట్లీ బటన్స్ 2 వైపులా పట్టుకుని స్టిచ్ చేసుకోవాలి. నేను నార్మల్ పాదంతోనే స్టిచ్ చేస్తున్నానండి. సింగిల్ పాదం అయితే ఇంకా నీట్గా వస్తుంది. ఇది కొంచెం స్లోగా కుట్టుకోవాలి. స్టార్టింగే మనకి రాదండి, నాకు కూడా ఫస్ట్లో వచ్చేది కాదు కుట్టడం. ఇది అలా కుట్టేసుకున్న తర్వాత ఒకసారి ఇలాగా చూసుకుని మెయిన్ పీసు ఒరిజినల్ పీసు జాయిన్ చేసి పెట్టుకున్నాను. నేను కటింగ్లో చూపించాను కదా, కట్ చేశాను కదా, అది 2 జాయిన్ చేశాను నెక్ ఏం కట్ చేయకుండా. దాని మీద ఇది ఇలాగ రివర్స్లో పెట్టేసి పోట్లీ బాల్స్ మిడిల్లోకి వచ్చేలా పెట్టుకోవాలండి. మెయిన్ పీస్కి ఈ బకరం పీస్ నెక్ ఇలా పైకి వచ్చేలాగా పోట్లీ బాల్స్ మిడిల్లోకి వచ్చేలా పెట్టుకుని ఇలా పిన్స్ పెట్టేసుకోవాలి. మిడిల్లో కట్ పెట్టాను కదా, కటింగ్ దగ్గరికి కరెక్ట్గా పెట్టుకుని ఒకసారి చూసుకుని అవి ఇలా సర్దుకుని కుట్టుకోవాలి. ఇప్పుడు నెక్ ఎలాగైతే ఉందో అలాగే నెక్ చుట్టూ కుట్టాలండి. ప్లీజ్ అండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇలా ఒకసారి సర్దేసుకున్న తర్వాత కుట్టేసుకోవడమే. మధ్యలోకి వచ్చిందా లేదా అని ఒకసారి చూస్తున్నాను నేను. తర్వాత మనం నెక్ బకరం పీస్ పక్కనంటే కుట్టాలి. అది మనం ఫస్ట్ నెక్ చుట్టూ వేసాం కదండి కుట్టు, ఆ కుట్టు మీద కుట్టాలి ఇది కూడా. అప్పుడు పోట్లీ బాల్స్ మనకి ఖర్చు లోపలికి వెళ్ళిపోతుంది. పోట్లీ బాల్స్ మధ్యలోకి వస్తాయి, బాగుంటుంది నీట్గా ఫినిషింగ్. ఇలా కార్నర్స్ దగ్గర మట్టుకు సూద్యం పాదం ఎత్తి కుట్టుకోవాలి. ఒకసారి సర్దుకుంటూ కుట్టుకోండి. పోట్లీ బాల్స్కి కింద క్లాత్ ఉంటుంది కదా, ఆ క్లాత్ అటు ఇటు మధ్యలోకి అది వస్తే మళ్ళీ చిరాగ్గా కనిపిస్తుంది. అందుకోసం నేను ఒకసారి సర్దుతూ చూస్తూ కుడుతున్నాను. నేను అలా కుట్టుకోండి. నెక్ షేప్ ఎలా అయితే ఉందో అలా చుట్టూ కుట్టేసుకోవాలి. ఓన్లీ ఫ్రంట్ బ్యాక్ చూపిస్తున్నాను, హ్యాండ్స్ ఏం చూపించట్లేదండి. హ్యాండ్స్ మోడల్స్ ఉంటే చూపిస్తాను, నార్మల్ ఎల్బో హ్యాండ్స్ అన్నిటికి. అందుకోసం నేను హ్యాండ్స్ ఏమి చూపించట్లేదండి. ఇవన్నీ బ్లౌజెస్ మొక్కలవే.
అన్నీ సమానంగా వచ్చినాయి లేదా ఒకసారి చూస్తున్నాను నేను. ఇలా చూసుకోండి, మీకు తెలుస్తుంది. ఒకవేళ ఏమన్నా పొట్లి పాల మీద కన్నా కుట్టు వచ్చేసిన లేకపోతే దారం కనిపించి ఇలా పడిన ఒకసారి మళ్ళీ ఒక కుట్టు వేసుకోవాలి. నాకైతే సమానంగానే వచ్చింది. తర్వాత పిన్స్ తీసేసుకోవాలి. పిన్స్ తీసుకొని కట్ చేసేసుకున్నాను. మిడిల్లో నెక్ పీస్ అంతా కట్ చేసేసి ఇలా రివర్స్ చేసుకోవడమేనండి. నెక్ చుట్టూ కట్ చేసి అప్పుడు మధ్యలోకి కటింగ్ చేసి 2 పీసుల కింద చేస్తాను నేను బ్యాక్ పార్ట్ని. అది చిన్నదే క్లిప్ మిస్ అయిందండి. ప్లీజ్ అండి, మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా అర్థం కాకపోయినా ఇలా లోపల తిప్పేసుకొని పక్కన పీసు ఇలా పైన చివరికి కుట్టు వేసుకోవాలి. పోట్లీ బాల్ మీద పడకుండా క్లాత్ మీద పడేలాగా చివరి కుట్టు వేసుకుంటే ఇది కూడా మోడల్ చాలా బాగుంటుందండి. కుట్టుకొని ట్రై చేసి చూడండి. ఇలా కార్నర్ సెట్స్ బాద్ మెత్తుకొని ఇవి ఇక్కడ ఉక్సులు పట్టి తాళ్ళ పట్టి వేస్తానండి. పైన 2 ఉక్సులు వస్తాయి, కింద కూడా ఉక్సులు వస్తాయి. బ్యాక్ ఓపెన్ బ్లౌజు, ఫ్రంట్ ఫ్రెన్సెస్ కట్టే. ఇలా సర్దుకుంటూ కుట్టుకోవాలి. అండి అయిపోయింది. రెండో పీస్ కూడా అంతే సేమ్. అది కూడా ఇలా రివర్స్ చేసి పైనుంచి కుట్టేసుకోవాలి. ఇది పైనుంచి కుడుతున్నాను రెండో పీసు. ప్లీజ్ అండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా మంచి మంచి వీడియోస్ పెడతానండి. నెక్స్ట్ బ్లౌజ్ కూడా మోడల్ బ్లౌజు ఇప్పుడు ఫ్రంట్ థ్రెడ్స్ వస్తున్నాయి కదా, అదండి కటింగ్ స్టిచ్చింగ్ పెడతాను. చూడండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా కుట్టేసుకున్న తర్వాత ఉక్సులు పట్టి తాళ్ళు పట్టి వేసి నేను పైన కింద కూడా 2 వైపులా వేసేసి బ్యాక్ బెల్ట్ వేసేస్తున్నాను. నడుము పట్టి ఉక్సులు పట్టి తాళ్ళు పట్టి ఆల్రెడీ ఐడియా ఉంటుంది కదా, అందుకని నేను చూపించలేదండి. ఇందులో అన్ని బ్లౌజులకి చూపించాను కదా, అందుకోసం అనేసి. ఇది కూడా నడుము పట్టి కూడా అంతేనండి, సేమ్ వాటిలాగే వేసుకోవాలి. అన్న బ్యాక్ ఓపెన్ బ్లౌజెస్ పెడుతున్నాను కదా నేను, మోడల్స్ వేరు వేరుగా ఉన్నాయి కాబట్టి పెడుతున్నాను అన్ని మోడల్లో. ఇలా కుట్టేసుకున్న తర్వాత డాట్ వేసేసుకోవడమే, బ్యాక్ డాట్. ఇంకా 2 పీసెస్ కూడా అలాగే వేసుకోవాలి. అంతే అండి, అయిపోయింది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ప్రిన్సెస్ కట్టానండి. అది ఏం చూపించట్లేదు నేను, నాకు డిజైన్ ఒకటి చూపించాను.